హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నా పేరు శ్రీకాంత్. పర్టికులర్ ఈ క్లాస్లో మనము ఎస్క్యూఎల్లో టాప్ క్లాస్ గురించి తెలుసుకుందాం. ఓకే, నేనేం చేశానంటే సెలెక్షన్ స్టార్ట్ ఫ్రమ్ అని చెప్పేసుకొని శాంపిల్గా నేను కొంత డాటా అనేది ఇంపోర్ట్ చేసుకోవడం జరిగినది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క టాప్ క్లాస్ అనేది ఎలా రాస్తారో చూద్దాం. ఓకే, సెలెక్ట్ తర్వాత టాప్. ఓకే, నీకు టాప్ ఎన్ని రికార్డ్స్ అనేది డిస్ప్లే కావాలా? నాకు మొత్తం ఎంటైర్ అంటే మొత్తం అన్ని కాలమ్స్ బేస్ చేసేసుకొని నాకు డిస్ప్లే కావాలంటే స్టార్ ఫ్రమ్ అని యూజ్ చేయాల్సింది ఉంటుంది. ఓకే, స్టార్ ఫ్రమ్ అని యూజ్ చేసేసుకొని మీరు ఏ యొక్క టేబుల్ అయితే సెలెక్ట్ చేసుకుంటారో ఆ టేబుల్ని ఎక్స్క్యూట్ అంటే మీకు ఇందులో ఉన్న టాప్ 10 వరకు ఎంటైర్కి వచ్చేస్తారు. నాకు ఇలా వద్దు, నాకు టాప్ 10 పరంగా పర్టికులర్గా ఒక కాలాన్ని వేస్ట్ చేసుకొని రావాలా అంటే మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైస్ ఉన్నది. చూడండి, ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైస్ ఉన్నది, ఇక్కడ నాకు టాప్ 10 మాత్రం మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైస్ రావాలా. డైరెక్ట్ గా మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైస్ అని ఎంటర్ చేసేసుకొని యాడ్ చేసేసుకుంటే ఇప్పుడు ఇది ఎలా వర్క్ అవుతుంది అంటే ఈ టాప్ 5 మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైస్ మాత్రమే, టాప్ 10 మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైస్ మాత్రమే చూపిస్తుంది. ఓకే, ఇదే విధంగా మీరు సేల్స్ కి కానీ ఓకే టాప్ 10 సేల్స్ కావాలా, ఇక్కడ మీరు టాప్ 10 సేల్స్ యాడ్ చేసేసినారంటే మీకు ఏం చేస్తుంది, టాప్ 10 మాత్రమే మీకు టాప్ 10 లోకి ఉన్న మాత్రం సేల్స్ మాత్రమే డిస్ప్లే చేయడం జరుగుతూ ఉంటుంది. ఓకే, తర్వాత ఇదే మాదిరిగా మనకు మీకు ఆపరేటర్స్ కూడా యూజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు నేను సేల్స్ ప్రైస్ తీసుకున్నాను. ఓకే, నాకు టాప్ 10 అవసరం లేదు, నేను మొత్తం సేల్స్ ప్రైస్ అనేది డిస్ప్లే చేసేసుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు మొత్తం సేల్స్ ప్రైస్ అనేది రావడం జరిగినది. ఇక్కడ నాకు ఏంటంటే నాకు దీనికి 250 కంటే తక్కువ. ఓకే, సేల్స్ ప్రైస్ లో 250 కంటే తక్కువ ఉన్నాయి మాత్రమే డిస్ప్లే చేయాలి. ఓకే, తక్కువ అంటే మనం లెస్ దెన్ వాడుతూ ఉంటాం. ఓకే, ఆపరేటర్స్ గురించి కూడా మనం వీడియోస్ చేయడం జరిగినది, ఒకసారి వీడియోస్ చూస్తే మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు ఎగ్జిక్యూట్ అంటే మీకు అక్కడ ఉన్న 250 కంటే తక్కువ వచ్చేసినాయి, కానీ ఇక్కడ నాకు ఏంటంటే 200 కంటే తక్కువలో టాప్ 5 లో ఎన్ని ఉన్నాయి. ఓకే, టాప్ 5 లో 250 కంటే తక్కువ ఏమైతే ఉన్నాయో అవి డిస్ప్లే చేయాలి. ఓకే, 350 రావడం జరిగినది. ఓకే, మరి మనము తక్కువ అనుకున్నాం, మరి ఇక్కడ ఏమైనా గ్రేటర్ దెన్ ఇచ్చినాం, అందుకే మనకి ఇక్కడ ఎక్కువ చూపిస్తున్నది. గుర్తుపెట్టుకోండి, లెస్ దెన్ అంటే తక్కువ. ఓకే, అందుకే మనకు 350 అనేది టాప్ 5 లో ఉన్నది. ఇప్పుడు 250 లెస్ దెన్ అన్నాం అనుకో, ఇవి టాప్ లో ఉంటాయి. ఓకే, మనం యాక్చువల్గా మనం చేయాల్సింది ఏంటంటే లెస్ దెన్ ప్లేస్ లో గ్రేటర్ దెన్ ఇచ్చాం, అందుకే 250 కంటే ఎక్కువనే డిస్ప్లే చేస్తా ఉంటాం. ఓకే, ఇక్కడ నాకు తక్కువ ఉన్నాయి మాత్రం టాప్ 5 లో ఉన్నాయి ఏవైతే ఉన్నాయో అవి మాత్రం డిస్ప్లే చేయాలంటే నీకు అక్కడ వరకు మీకు చూపించడం, ఎక్స్క్యూట్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఓకే, ఈ విధంగా మనము టాప్ 5 అనేది యూజ్ చేసుకోవచ్చు. తర్వాత నేను ముందు క్లాసెస్లలో మీకు ఏం చేస్తానంటే ఈ యొక్క SQL క్వరీస్ ఎలా రాస్తారు, సబ్ క్వరీస్ ఎలా రాస్తారు అనేది కూడా వీడియోస్ చేస్తానండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లక్ష్మీ స్కిల్ సబ్స్క్రైబ్ అయ్యి మరిన్ని SQL క్లాసెస్ చూస్తూ SQL నేర్చుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.